దీపావళి వెనుక ఉన్న నిజమైన కథ మీకు తెలుసా? వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడిని సంహరించి 14 ఏళ్ల వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ప్రజలు దీపాలు వెలిగించి నగరాన్ని ప్రకాశింపజేశారు. అదే రోజు దీపావళిగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారత కథ ప్రకారం భూమాత కుమారుడు నరకాసురుడు ప్రజలను బాధ పెడుతూ దుష్టచర్యలు చేసేవాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అతన్ని సంహరించాడు. అలా ఆ రోజు నుంచి దీపావళి పండుగ మొదలైంది. విష్ణు పురాణం ప్రకారం పాలసముద్ర మదన సమయంలో లక్ష్మీదేవి అవతరించింది. ఆ కారణంగా దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకోవడం సంప్రదాయమైంది. భాగవత పురాణం ప్రకారం విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని అహంకారం నుండి విముక్తుడిని చేశాడు. ప్రతి సంవత్సరం బలి చక్రవర్తిని భూమి మీదకి రావడానికి అనుమతినిచ్చాడు. ఆ రోజు బలిపాడ్యమి దీపావళి తరువాత జరుపుకుంటారు. చారిత్రక దృష్టిలో ఇది పంట పండుగ కూడా. పంటలు పూర్తయ్యాక ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకొని కొత్త ప్రారంభానికి దీపాలు వెలిగించేవారు. దీపావళి వెనుక ఉన్న నిజమైన అర్థం వెలుగు ఎప్పుడూ చీకటిపై గెలుస్తుంది.